తొలకరి సమీపిస్తున్న వేళ అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధాన ఆహార పంటైన వరి సాగులో బోర్ల కింద దీర్ఘకాలిక రకాల సాగు కోసం మే ఆఖరి వారం నుండి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. నారు మంచిదైతే పైరు మేలైన దిగుబడి ఇస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి రైతులు నారుమడి తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, యాజమాన్య చర్యలు చేపట్టకపోయినా పంట మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మేలైన నారు పొందాలంటే వరి నారుమడి తయారీలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వరి ఒక ప్రధానమైన పంట. దీన్ని రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది రైతులు ఏంటంటే నేరుగా విత్తేటువంటి పద్ధతులు వెళ్తున్నారు. ఎందుకంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి, కూలీల సమస్య తగ్గించుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఒక 25 నుంచి 30% ఏరియా శ్రీకాకుళం జిల్లాలో నాట్లు వేసే పద్ధతి కూడా చేస్తున్నారు. మేము కూడాను ప్రతి సంవత్సరం డైరెక్ట్ సీడెడ్ అంటే నేరుగా విత్తే పద్ధతులకి వెళ్ళొద్దు. కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకి మళ్ళీ 2-3 సంవత్సరాలు నాట్లు వేసే పద్ధతి చేయండి అని రైతులకు సిఫార్సు చేస్తున్నాం. ఎందువలనంటే నేరుగా విత్తే పద్ధతుల్లో ప్రతి సంవత్సరం వేస్తుంటే భూమి ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువులు వేయడానికి అవకాశం ఉండట్లేదు. అదొక సమస్య. అదేవిధంగా నిరంతరం నేరుగా విత్తే వరి పద్ధతుల్లో వేయటం వల్ల ఈ కలుపు సమస్య కూడా పెరిగిపోతుంది. మరి ఇలాగా కలుపు సమస్య తగ్గించుకోవడానికి కానీ, భూమి తాలూకా సేంద్రియ కర్బనం పెరగడానికి, భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే ప్రతి సంవత్సరం నేరుగా విత్తే వరి పద్ధతి వెదజల్లుడు పద్ధతిలో కాకుండా నాట్లు వేసే పద్ధతిలో కూడా రైతులకి చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇందులో ప్రధానంగా రైతు ముందు ఆలోచించేది నారు తయారు చేసే విధానం, నారు పెంచేటువంటి విధానం. దీన్ని 2 రకాలుగా చేస్తుంటారు. ఒకటి పొడి నారుమడి, అంటే దుక్కు దున్నేసి విత్తనాలు వెదజల్లి నారుమడి తయారు చేసేది ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే దమ్ము చేసిన నారుమడి కూడా చేయడం అనేది జరుగుతుంది. నారుమడుల పెంపకంలో జాగ్రత్తలు కనుక తీసుకోవాలనుకుంటే ఒకటి ముందుగా పొలం తయారీ. నారుమడి వేసే ప్రాంతం సారవంతమైన పొలంలో నారు పెంపకానికి ఉపయోగించాలి. అదేవిధంగా నీటి సౌకర్యం ఉండే విధంగా, ఒకవేళ బోర్వెల్ సహకారం ఉంటే సరే, లేదు కాలువల నుంచి కానీ చెరువుల నుంచి నీరు తెచ్చుకోవడానికి, నీరు పెట్టడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని నారుమడి చేయాలి. దానికి వేసవి దుక్కులు తప్పనిసరిగా చేయాలి. అందులో కలుపు విత్తనాలు కొన్ని ఎండకు చనిపోతాయి. ఈ పురుగుల తాలూకా కోసిస్ దశలు కానీ, లేకపోతే శిలీంధ్రాల తాలూకా సిద్ధ బీజాలన్నీ కూడా మనకి మే నెలలో కనుక దున్నారంటే ఆ ఎండ వేయడానికి అవన్నీ కూడా నాశనం అవుతాయి. కాబట్టి అక్కడ చీడపీడల సమస్య నారుమడిలో తగ్గిపోతుంది. అలా చేసిన తర్వాత మనం ఎక్కడైతే నారుమడి చేస్తామో ఆ ప్రాంతానికి వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను ఎక్కువగా అందించాలి. ఒక ఎకరాకు సరిపడే నారుమడి కంటే 6 సెంట్లకి 1/2 టన్ను వరకు కూడా పశువుల గత్తాన్ని, బాగా చివికినటువంటి పశువుల గత్తాన్ని వేయటం కానీ, లేదనుకుంటే 1 క్వింటా వరకు కూడా వర్మి కంపోస్ట్ వేయటం కానీ చేయాలి. ఇకపోతే ఎకరాకు సరిపడా నారుమడి అంటే 6 సెంట్లు నారుమడి అనుకుంటే మనం సాధారణంగా రైతులు 30 కేజీల విత్తనాన్ని ఎకరాకు వాడతారు. అంటే రైతులు తక్కువ విస్తీర్ణంలో చల్లేస్తున్నారు, అంటే ఒత్తుగా జల్లేస్తున్నారు విత్తనాలు 4 సెంట్లలోని. ఎకరాన్ని 4 సెంట్ల నార్మడిలోనే విత్తనాలు చల్లుతుంది, దానివల్ల ఒత్తు అయిపోతుంది. అలా కాకుండా 1 సెంటుకి 5 కిలోలు చెప్పున చల్లే విధంగా 30 కిలోల విత్తనం అంటే సుమారు 6 నుంచి 7 సెంట్ల నార్మడి తయారు చేసుకోవాలి. అంటే 1 సెంటుకి 5 కిలోలు కనుక మీరు విత్తనాలు చల్లితే విత్తన పరిమాణం కానీ అవంత సాంద్రత కూడా సక్రంగా ఉండి నారు మొక్కలకు కూడా ఎటువంటి పోటీ ఉండకూడదు. ప్రతి విత్తనం నుంచి వచ్చిన నారు కూడా ఆరోగ్యంగా దృఢంగా పెరగాలంటే మీరు విత్తనాలు ఈ విధంగా 1 సెంటు నారుమడికి 5 కిలోల విత్తనం పడే విధంగా అలా అంతే మీరు నారుమడి 6 సెంట్ల నుంచి 7 సెంట్లు తయారు చేయాలి. అలా తయారు చేసుకొని దాన్ని చుట్టూ గట్టు వేయటం, వీలైతే కనుక 5-6 సెంట్ల నారుమడిని ప్రతి 2 సెంట్లకి ఒక కాలు వచ్చే విధంగా, చుట్టూ గట్టు కాలు వచ్చే విధంగా. ఇది ఎందుకంటే నీరు పెట్టాలనిపించినప్పుడు ఈ కాలువల ద్వారా నీరు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అధిక వర్షాలు పడినా కానీ కాలువల్లోకి నీరు దిగిపోయి మనకు విత్తనాలు వేసినప్పుడే ఎలాంటి మొలక దెబ్బతినకుండా ఉంటుంది. ఇకపోతే ఎరువుల యాజమాన్యం. మనకి 1 ఎకరా నారుమడి అంటే 6 సెంట్ల నారుమడికి 4 నుంచి 5 కిలోల యూరియా అవసరం ఉంటుంది. అదేవిధంగా 6 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, లేదా 2.5 కిలోల వరకు కూడా డిఏపి అవసరం ఉంటుంది. అదేవిధంగా 1 కేజీన్నర నుంచి 2 కేజీల వరకు కూడా పొటాష్ ఎరువు అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువు అంతా కూడా అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవనేయండి, డిఏపి అవనేయండి, మొదటి చివరి దుక్కులోనే అంటే విత్తనాలు వేయక ముందు మనం పొలం తయారు చేసినప్పుడే కలిపేయాలి. అదేవిధంగా యూరియా కూడాను మొదట 1 కేజీన్నర యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1 కిలో వరకు పొటాష్ని మొదటి దుక్కులోనే కలిపేసి చదును చేసి దాని మీద విత్తనాలు వేసి కలిపెట్టేస్తాం. తదుపరి మరలా నారు పెరిగిన తర్వాత
12 నుంచి 15 రోజుల మధ్యలో, అంటే అప్పటికి 3-4 అంగుళాలు 3 అంగుళాల వరకు కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో మళ్ళీ మిగిలినటువంటి యూరియా మళ్ళీ ఒక 2 నుంచి 3 కిలోల యూరియా, మళ్ళీ 1 కేజీన్నర వరకు పొటాష్ ఇలా నీరు పెట్టి వేసుకోవాలి. అంటే ఎరువులు వేసినప్పుడు తప్పనిసరిగా నీరు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. పొడి నారుమడులు చేసిన దగ్గర మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూస్తుందంటే ఎక్కువ ఐరన్ లోపం, జింకు లోపం, ఐరన్ లోపం ఎక్కువగా వస్తున్నట్టున్నాయి. ఎక్కువగా ఐరన్ అంటే ఇనుప ధాతు లోపం కనిపిస్తుంది. అంటే మనం నార్మల్ వేసిన 15-20 రోజులకి ఆకు తెల్లగా అయిపోతుంది, చిగురులు తెల్లగా అయిపోయి ఆకంతా కూడా తెల్లగా మారిపోతుంది. అలా వచ్చిందంటే అది ఇనుప ధాతు లోపంగా మనం రైతులు గమనించి దానికి అన్నబేది అనేటువంటి పోషకాన్ని 10 గ్రాములు, దానికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి మీరు పిచికారీ చేసుకుంటే ఇనుప ధాతు లోపం సక్రమంగా నివారించబడుతుంది. ఒకవేళ జింకు లోపం అయితే కనుక ఆకులు పసుపు బారిపోయినట్టు, మధ్యలో ఆకులు పసుపు బారిపోతుంటాయి. అలాగ వచ్చిందంటే అది జింకు లోపంగా గమనించి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి మీకు పిచికారీ చేసుకోవచ్చు. ఇకపోతే నారుమడిలో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు అయితే కనుక ఎక్కువగా రావు. కానీ ఒకసారి వాతావరణ పరిస్థితులు, మబ్బులు పట్టడం, వర్షాలు పడినప్పుడు అగ్గి తెగులు కూడా నారుమడిలో వస్తుంది. ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు కలిపి చిగురులు ఎండిపోతుంటాయి. అలాంటప్పుడు దాన్ని అగ్గి తెగులుగా గమనించి ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేస్తే ఈ అగ్గి తెగులు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇకపోతే నారుమడిలో వచ్చేటువంటి పురుగులు, అదేవిధంగా ప్రధాన పొలంలో పురుగులు రాకుండా ఉండడానికి నారుమడి తీయడానికి 1 వారం రోజుల ముందు ఎకరాకన్నా సరిపడా నారుమడి అంటే 6 సెంటుల నారుమడికి 1 కిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ, లేదా 30 కిలో క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ అంటే మనకు చూసుకుంటే కనుక ఫెటేరా గుళికలు అంటారు. మనకి ఎకరాకి సరిపడా నారులో పల్చగా నీరుంచి మనం కనుక ఈ గుళికలు వేసుకుంటే ఆ గుళికలు ఏంటంటే వేరు ద్వారా మొక్కలకు పీల్చుకోబడి ప్రధాన పొలంలో కాండం తుల్చే పురుగు, ఆకుముడత పురుగు రాకుండా ఉంటాయి. నారుమడిలో కూడా చివరి దశలో ఎలాంటి పురుగులు ఆశించకుండా ఉంటాయి. ఇకపోతే కలుపు యాజమాన్యం కూడా నారుమడిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విత్తనాలు వేసిన తర్వాత పదునుండేటప్పుడు ఈ ప్రెట్లాక్లోర్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారీ చేయడం కానీ, లేదా పెండిమిథైలిన్ అనేటువంటి మందును 4 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి మనం కనుక పిచికారీ చేసుకుంటే మొదటి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా రైతులు మన ఆరోగ్యకరమైన నారు రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కనుక పాటిస్తే ఆరోగ్యకరమైన నారు పొందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రధాన పొలంలో కూడా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఇక్కడ నారుమడి యాజమాన్యం కూడా ఉపయోగపడుతుంది.